గన్నవరంలో ఈసారి వల్లభనేని వంశీ ఓడిపోవడం ఖాయమని వల్లభనేని వంశీ భావించారని, అందుకే రాజకీయాల వైపు కాకుండా ఆయన బిజినెస్ మీద మరింత కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారని, అందులో భాగంగానే వల్లభనేని వంశీ అమెరికాకి వెళ్ళి అక్కడ పంచి ప్రభాకర్ గారితో ఒక బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఈసారి గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు వంశీకి అందాయని, అందుకే రాజకీయాల మీద కాకుండా బిజినెస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేద్దాం అనే ఉద్దేశంతో వల్లభనేని వంశీ అమెరికాకు వెళ్ళి అక్కడ పంచి ప్రభాకర్ గారితో ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు, ఆయన అమెరికాలో కొన్ని పెట్టుబడులు పెట్టబోతున్నాడు అంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఏముంది, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అన్నట్లు అన్నీ ఒకే గూటి పక్షులు కదా. కాకపోతే కొంచెం సముద్రాల అవతల ఉన్న ఆ పక్షి ఈ పక్షి ఒక చోట చేరిని అనుకోవాలి. సరే, వల్లభనేని వంశీ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వెనకమాల రాజకీయాలకి శాశ్వతంగా టాటా బై బై చెప్పటం వెనకమాల కేవలం అతని స్వయంకృత అపరాధమే ఉన్నది. ఓకే, అతని డబ్బు పిచ్చే ఉన్నది. అంటే ఇంకా వల్లభనేని వంశీ రాజకీయంగా సన్యాసం తీసుకున్నట్టేనా? ఇంకేమన్నా వస్తాడు ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత. మామూలుగా అయితే ఈ వయసులో వెళ్ళాల్సిన అవసరం లేదు, వయసు ఉంది కదా, చిన్నాడు కదా. కానీ ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అనేది ఇందుకే. ఇట్లాంటి వాళ్ళని చూసే పుట్టాయి అట్లాంటి మాటలు. ఏది ఏమైనా అమెరికా వెళ్ళాలనుకోవటము, డల్లాస్కి వెళ్ళడము, అక్కడ బిజినెస్ వీసా కోసం ప్రయత్నం చేయటము, అవన్నీ అదే గ్రీన్ కార్డ్ అంటారు. బిజినెస్ గ్రీన్ కార్డు, బిజినెస్ గ్రీన్ కార్డు, అది దాదాపు 7-8 కోట్లు అవుతుంది మన కరెన్సీలో. అది తీసుకుని వ్యాపారాలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు. లేదు అనుకుంటే కనుక గ్రీన్ కార్డు లేని వాళ్ళు వ్యాపారం చేయాలంటే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని పార్ట్నర్లుగా కలుపుకోవాలి. ఆ పరిస్థితి ఎందుకులే, 7-8 కోట్లు ఆయనకి ఏమీ లెక్క, ఇప్పుడుగా సంపాదించాడు కదా, అందుకే 7 కోట్లు ఖర్చు పెట్టి వీసా తీసుకుంటున్నాడు. వీసా తీసుకుంటూ ఇప్పుడు పంచి ప్రభాకర్తో కలిసి బిజినెస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మామూలుగా అయితే హైదరాబాదు రియల్ ఎస్టేట్ కావచ్చు, విజయవాడలో వ్యాపారాలు కావచ్చు బాగానే చేస్తున్నాడు వంశీ. మరి వాళ్ళ అమెరికా దాకా వెళ్ళి రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇందాక అనుకున్నట్లు స్వయంకృత అపరాధమే. ఏంటి మేడం, అంటే అసలు వైసీపీ ఇక్కడ గెలవబోదని ఆయన భావించాడా? ఒకవేళ టీడీపీ వస్తే ఇతని పరిస్థితి బాగుండదని ఆయన గ్రహించాడా? అందుకే ఇక్కడున్న బిజినెస్లు కూడా క్లోజ్ చేసుకొని వల్లభనేని వంశీ అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాడా? అంటే పూలమ్మిన చోట కట్లమ్మడం అంటారు కదా. ఇప్పుడు ఆయన కట్లు అమ్మాడు అనుకోండి, ఆయన కట్లు పెట్టి ఆయన కొట్టేట్టున్నారు. అందుకని ఎందుకు వచ్చిన బాధ, అసలు ఎక్కడే ఉంటాం, ఎందుకు మొహం జల్లట్లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంకా హైదరాబాద్లో చూస్తే ఎంత కాదన్నా రేవంత్ రెడ్డితో కష్టం, అది కూడా తెలుసు. ఇకపోతే ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళకి కూడా పరపత్యాలు వచ్చాయని చెప్పి బోగట్ట. ఈ పరిస్థితులన్నిటి దృష్ట్యా అతనుకున్న ఆప్షన్ ఏంటి అంటే అమెరికా వెళ్ళడమే. మామూలుగా అయితే కనుక ఏమన్నా బాగా ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు లండన్ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అతనికి అవసరం లేదు, ఎందుకంటే అతను చేసిన నేరాలు ఏవి ప్రూవ్ కాలేదు కాబట్టి. పైగా చట్టానికి దొరికే నేరాలు కాదు అతను చేసింది, నైతికమైన నేరాలు చేశాడు కాబట్టి ఇంకా ఖచ్చితంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే మటుకు కష్టం అనేది అర్థమైపోయింది. ఎవరినైతే పప్పు అన్నాడో ఆ పప్పునే ఇవాళ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు అనేది అర్థమైంది. అదే ఈ మీరు అనుకున్న పప్పు గనక చంద్రబాబు నాయుడు పక్కన ఉండుంటే గనక, లేకపోయి ఉన్నట్లయితే మీరు అసలు ఇంత సాహసం చేయాల్సి వచ్చేది కాదు, అమెరికా దాకా మీ బతుకులు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇక్కడ మీరు అనుకున్న
పప్పు ఉన్నాడు ఇక్కడ. ఆ పప్పు ఇవాళ మరి మీరు అన్నందువల్ల కానీ లేకపోతే నిజంగా అతని దగ్గర లోపల ఉన్న క్యాలిబర్ కావచ్చు ఏదైనా కానీ ఇవాళ ఒక రకంగా ఒక చిచ్చరపిడుగులాగా తయారయ్యాడు లోకేష్. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. అతని వ్యూహాలు కానీ అతని మాటలు కానీ అతని చేతలు కానీ ఏదైనా చాలా చంద్రబాబు నాయుడు కూడా మరిపించేలాగా ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తి ముందు ఉండటం కష్టం అర్థమైపోయింది. అర్థమైపోయి సర్దుకుని అమెరికా వెళ్ళారు. ఏదైనా అమెరికా అదేదో బోతల స్వర్గం, అక్కడేవో ఇంకా అసలు చీపుర్లు పెట్టి కూర్చుకోవడమే డబ్బులు అనే ఫీలింగ్లో ఉంటారు కదా. వెళ్ళారు, అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అంటే పంచి ప్రభాకర్తో బిజినెస్ చేసే స్థాయికి వల్లభనేని వంశీ ఎందుకు వచ్చారు? అంటే అంత స్థాయికి ఎదిగాడనా, అంత స్థాయికి దిగజారాడనా? అంటే మామూలుగా పాత రోజుల్లో శంకరగిరి మాన్యాలు పట్టడం అంటే ఏమో అనుకున్నా కానీ ఈయన ఇప్పుడు కరెక్ట్గా శంకరగిరి మాన్యాలు పట్టాడు వంశీ. లేకపోతే వాడు ఏం మాట్లాడాలి వాడి గురించి? ఎన్ని సవాళ్ళు విసురుతున్నాం వాడికి సిగ్గు శరవం మనిషి పుట్టక పుడితే వాడు నిజంగా వాడు తినేది అన్నమే అయితే గనక ఇండియాకి వచ్చి నిలబడాలి. ఎస్ నేను మాట్లాడతాను, ఏం చేస్తారో చేసుకోండి అని రావాలి ఇండియాకి ఒక్కసారి అంటే ఒక్కసారి. మరి రాలేదంటే ఆడు ఎంత చవటో ఎంత ఎదవో అర్థం కాలేదా? అలాంటి చవట ఎదవతో కలిసి నువ్వు బిజినెస్ చేస్తావు. పంచి ప్రభాకర్కి యుఎస్ సిటిజన్షిప్ ఉందని గ్రహించే ఇప్పుడు వల్లభనేని వంశీ ఆయనతో బిజినెస్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తాను? అంటే ఏదైనా ఈ వగ్గుట్ పక్షులు అన్నాను కదా, కొంచెం ఏదో ఫ్రీక్వెన్సీ కలుస్తుంది అనుకున్నారు. పైగా వీడు ఎప్పటి నుంచో వెళ్ళి ఉన్నాడు కదా పంచి ప్రభాకరు, అందుకని ఎంతో కొంత ఉపయోగపడతాడు అనుకున్నారు. అసలు విజయవాడలో ఇంతకంటే హేమీలు వంశీకి తెలిసిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళెవరి దగ్గరికి వెళ్ళాల, ఎందుకంటే వాళ్ళందరికీ మన కంపు బాగానే తెలుసు. అందుకని చెప్పి మనం ఎవరిని ఎత్తిన చేతులు పెట్టి పైకి వచ్చాము, ఎవరి ఆస్తులు కొట్టేసి ఇవాళ మనం ఈ స్థితిలో ఉన్నాము, ఎవరెవరికి టోపీ పెట్టాము అందరికీ తెలుసు. ఇదేది అప్పుడే ఒక 100 ఏళ్ళు అయితే అయిపోలేదు కదా అందరూ మర్చిపోవటానికి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని ఎంత ముంచింది నానిను వంశీ కలిసి. వల్లభనేని వంశీని ఒక సామాజిక వర్గం దూరంగా పెట్టింది, అది ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎలా అయినా సరే ఇప్పుడు ఆ సామాజిక వర్గంలోని కొంతమంది పెద్దలతో ఆయన కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. వార్తలు వచ్చినాయి. అమెరికా వెళ్ళాడు, అమెరికా చంద్రబాబు నాయుడు వెళ్ళగానే వెనకమాల వెళ్ళాడు, అక్కడేదో సంధి చేసుకుందామని చూశాడు. పార్టీలో మళ్ళీ తిరిగి చేరతానని అడిగితే లోకేష్ మాత్రం ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం బీజేపీలో చేరదామని ప్రయత్నం చేస్తే బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎన్ఓసి తెస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని వాళ్ళంటే దానికి కూడా కుదరదు అని చెప్పి మరి ఇలాంటి వాటికి మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు మెత్తబడేవాడేమో, లోకేష్ మెత్తబడలేదు. అందుకని ఎన్ఓసి లేదు గిన్ఓసి లేదు పోవాయి అవతలకి అనేసరికి ఇంకా తట్టబుట్ట సర్దుకొని నాకు ఈ సామాజిక వర్గం కానీ ఈ పార్టీ కానీ నాకు ఏ మాత్రం అండాదండాగా నిలవవు అనే సంగతి అతనికి అర్థమైపోయి ఇంకా ఎక్కడ నేను చెల్లుబాటు అవుతాను అని చూస్తే వాడు పాయికాన దొడ్డు లాంటి మనిషి ఉన్నాడు కదా, వాడైతే కరెక్ట్గా సరిపోతాడు అనుకున్నారు. వెళ్ళాడు అక్కడికి, వాళ్ళిద్దరు కలిసి బిజినెస్ చేయబోతున్నారు అంట. చేయనివ్వండి, వాడు అలా అయినా ఎప్పుడన్నా ఇతనితో పాటున్న ఇండియా వస్తాడేమో చూద్దామని ఉంది నాకైతే. కానీ వాడు నిజంగా ఎంత గ్రీన్ కార్డులు ఉన్నవాళ్ళైనా ఎంత సిటిజన్షిప్లు ఉన్నవాళ్ళైనా ఎప్పుడో ఒక సందర్భానికి ఇండియాకి వస్తారు. గత 5 ఏళ్లుగా వాడు అసలు ఇండియా మొహం చూడుకోకుండా అక్కడ కూర్చున్నాడు అంటే ఆ చట్టాలకు భయపడి కూర్చున్నాడు. ఇండియా వస్తే మరి వాళ్ళు ఒక అతన్ని అమెరికా నుంచి ఒక అతను ఇండియా వస్తే ఎయిర్పోర్ట్లోనే పట్టుకున్నారు కదా, అట్లాగే ఇతను కూడా ఎయిర్పోర్ట్లోనే పట్టుకుంటారనే భయంతో రావట్లా. ఎందుకంటే అతను చేసిన వీడియోలకి అతను మాట్లాడిన మాటలకి అసలు భారతదేశ చట్టాలు సరిపోతాయా అనిపించేలాగా ఉన్నాయి. కానీ నిజంగా తలుచుకుంటే ఇలా ఈ దేశం మనుషుల గురించి మాట్లాడటమే కాకుండా ఆ దేశం పోలీసుల గురించి కూడా నోరు బారేసుకున్నాడు అని ఎవరైనా సరే వీటిని ఇంగ్లీష్లోకి
ట్రాన్స్లేట్ చేసి అక్కడ అధికారులకు చూపిస్తే చుక్కలు చూపిస్తారు వాళ్ళకి అసలు ఏం తెలియదంట అమెరికా పోలీసులకి, అసలు ఏమీ తెలియదంట, ముక్కు మొహం తెలియదంట. ఇలా మాట్లాడాడు అమెరికా పోలీసుల గురించి, ఇష్టానికి మాట్లాడాడు. పైగా స్టూడెంట్ వీసా మీద తీసుకొని వెళ్ళి ఒక వైసీపీ నాయకుడు ఒకటి చేత అక్కడ గొడ్డు చాకరీ చేయించుకుంటా, కాలేజీకి వెళ్ళనివ్వకోకుండా ఇళ్లల్లో పని చేయించుకుంటా వాడిని కొడుతుంటే అది హ్యూమన్ ట్రాఫికింగ్ కింద వస్తుందా రాదా? ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాడు స్టూడెంట్ వీసా మీదే ఉంటే అది తప్పు కాదు. అదే వాడు ఎందుకు ఈ ఒక ఇంట్లో పని చేయడానికి కుదరాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, పని చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది, అసలు నువ్వెందుకు పని చేయించుకుంటున్నావు అంటే అది హ్యూమన్ ట్రాఫికింగ్ కిందే వస్తుంది. వాళ్ళంట దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్గా తీసుకుని అమెరికా పోలీసులు కేసు పెట్టారంట. అది మనోడు జీర్ణించుకోలేక, అంటే వైసీపీ పార్టీ వాళ్ళ మీద కదా కేసు పెట్టింది, అది జీర్ణించుకోలేక అసలు ఆ పోలీసులకి ఏమీ తెలియదు, అమెరికా పోలీసులకి ముక్కు మొహం తెలియదు అని చెప్పి ఇంకా చాలా బూతులు మాట్లాడాడు. సరే అవన్నీ నేను మాట్లాడలేదు అనుకోండి, అది వేరే విషయం, నా బలహీనత నాది. సరే ఏదేమైనప్పటికీ అలా వైసీపీ వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రోగ్రాంలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆ ప్రాసెస్లో అవసరమైతే అమెరికా అధ్యక్షుడిని కూడా తిడతాడు. దానికే వెనకాడడం అనేది మనకు అర్థమైపోయింది. సరే ఆయనతో కలిసి ఈయన బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు జోగి జోగి రాసుకుంటే బూడిదా లేకపోతే గంధం రాలుతుందా చూడాలి.